ఉందండి. గివేవే కాదు, గిఫ్ట్ డబ్బాలు వేసి గులకిచ్చి హరికి వచ్చిన రాలేదో తీయడం అంటే మన ఫ్రెండ్ నవీన్ కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ చూస్తాను. మీకైనా డబుల్ స్పేస్ తెలిసిన మొబైల్ ఏమంటే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. రేట్ అయితే మనకి డబుల్ స్పేస్ రావాలి అంటే ప్రతి ఒక్కటి ఫోన్ పే డబుల్, గూగుల్ పే డబుల్, పేటిఎం డబుల్, వైటీ స్టూడియో డబుల్. అంటే మంచి మైలేజ్ రాకపోతే ప్రాబ్లం చెప్తే అప్పుడు ఆలోచించాలి. స్టార్టింగ్ కంప్లైంట్ చెప్తే అప్పుడు చెప్తే మనం ఆలోచించాలి. కార్బోరేటర్ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్ కూడా అప్పుడు ఓపెన్ చేస్తాం. అసలు ఏ కంప్లైంట్ లేనప్పుడు ఉచితంగా దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం ఎందుకు చెప్పండి. కార్బోరేటర్ అనేది ఎందుకు క్లీన్ చేయాలి, క్లీన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి మీరు చెప్పండి. మనం ఎలా ఇచ్చిన మనం అలాగే ఉంది, ఏం చేశాడు అన్నిటి కొనాలి, కానీ ఆ పని మాత్రం చేస్తున్నాం. మళ్ళీ డబ్బులు తినాలంటారు, బతికని అలాగే ఉంటుంది. సండే ఏమో హాలిడే లేదు భయ్యా, జస్ట్ నా మొబైల్ అనేది రిపేర్, ఇంకేం చేయాలి. ఏ పని అయినా సరే మీకు అనుకూలంగా మార్చుకోబోదు భయ్యా. కస్టమర్ కి ఎలా చేస్తే బాగుంటుందో అలా చేసి ట్రై చేయండి. మీ సొంత నిర్ణయాలు తీసుకుని కస్టమర్ని బాధ పెట్టడం ఎందుకు భయ్యా. హలో భయ్య, అందరూ మంచుకున్నారు. డైలీ వీడియో 1 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 3:15 అవుతుంది భయ్య. డేట్ గా చూసుకుంటే 19/9/2022. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ వర్క్ చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే నిన్న సండే డైలీ వీడియో చేయకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే మీకు రీజన్ చెప్పాలి భయ్య. మీరు ఇచ్చిన లైక్స్ టార్గెట్ బట్టి నేను డైలీ వీడియో చేస్తాను అని చెప్పాను. అయినా సరే మీరు టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను డైలీ వీడియో చేయాలంటే మీకు క్వశ్చన్ నీకు ఆన్సర్ చెప్పాలి కదా. చెప్పకపోతే మళ్ళీ మీరు ఫీల్ అయ్యి మళ్ళీ లైక్స్ ఇవ్వకపోతే మళ్ళీ నేను డైలీ వీడియోస్ అనేది మళ్ళీ పెండింగ్ పడిపోతుంది కదా. అందుకేంటంటే మీకు సమాధానం చెప్పాలి కాబట్టి డైలీ వీడియోస్ ఏంటంటే ప్రజెంట్ నా మొబైల్ అనేది ప్రాబ్లం ఉంది భయ్య. మొబైల్ ప్రాబ్లం ఉంది. 1.5 year అయింది. అయితే కొద్దిగా జర్కిస్తుంది ఇప్పుడే బండి. అంటే జర్క్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఫోన్ కొద్దిగా ఇసుకేస్తుంది. రేపు దసరా సేల్స్ లో కొత్త మొబైల్ ఏదైనా కొందామని అయితే ప్లాన్ చేస్తాను. అందుకని అంటే నిన్న డైలీ వీడియో చేయకుండా పోయాను. ప్రెజెంట్ గా అదే మొబైల్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ గా చూసుకుంటే మీరు ఎన్ని లైక్స్ ఇచ్చారు కానీ నాకు లేదు భయ్య. ఎందుకంటే ఫోన్ అలా ప్రాబ్లం ఉంది. యాప్స్ చేసామంటే కొన్ని యాప్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. ఫోన్ కానీ ఫార్మాట్ చేశాను, అలా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి నేను డైలీ వీడియో చేయలేదు. ఈ రోజు అయితే ఏదో కొద్దిగా లైన్లోకి వచ్చింది. నేను 2 సార్లు ఫార్మాట్ చేసి ఏదో నానా గబరా చేశాను కాబట్టి ఏదైతే ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అందుకని వీడియో అయితే డైలీ వీడియో పెడతాను. ఇంక నెక్స్ట్ గా చూసుకుంటే ఏదైతే మీరు పని చేస్తారో, వర్క్ చేస్తారో కస్టమర్కి అనుకూలంగా చేయండి. అంటే సపోజ్ ఇందాక ఒక గ్లామర్ అయితే వచ్చింది, మన సబ్స్క్రైబర్ అవుతుంది. గ్లామర్ వచ్చినప్పుడు ఏంటంటే సైలెన్సర్ బెండ్ పైప్ కోసంగా టింగర్ అడిగెళ్ళాడు. టింగర్ అడిగినప్పుడు సైలెన్సర్ బెండ్ పైప్ అనేది సైలెన్సర్ మెయిన్ ఫిట్టింగ్ లో పెట్టుకొని సైలెన్సర్ బెండ్ పైప్ అనేది ఎంత కట్ చేసుకోవాలో అంత కట్ చేసుకోవాలి. అలా చేయట్లేదు వీళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర కట్ చేసి తర్వాత సైలెన్సర్ వెల్డింగ్ చేసి సైలెన్సర్ కరెక్ట్ గా హోల్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎగ్జాక్ట్ కానీ రాకపోతే అక్కడ హోల్ వేస్తున్నారు. ఎవరు కట్ ఇస్తున్నారు మీరు పర్మిషన్? ఒక కస్టమర్ బండి చేసినప్పుడు కస్టమర్ కి బండి ఎలా ఉందో అలాగే మనం పని చేస్తే పనులు అవుతాం. అంటే పని ఎలా చేయాలి అంటే దాన్ని ఇలా చేయాలంటే అలాగే చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత మీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, బండికి ఎలా చేస్తే అనుకూలంగా ఉంటుంది అలా చేయాలి. అప్పుడు పనులు అవుతారు భయ్య మీరు. ఓకేనా? అంటే మీరు ఎలా పడితే అలా చేసేస్తే ఇంకా అలా సెట్ కాకపోతే దానికి బొక్కేసి బోల్ట్ వేసి బిగించడమేను. కస్టమర్ అంతా ఫీల్ అయ్యాడు తెలుసా, నాకు చాలా బాధ వేస్తుంది నాకు కానీ. అంటే వాడు పనితనమే అలాగుంటుంది, ఇంకోటి పేరు చెప్పకూడదు, పనితనమే అలాగుంటుంది. అంతే, ఏదో చేసామలే డబ్బులు తిన్నామంటారు, బతికని అలాగే ఉంటుంది. నాకు తెలిసినంతవరకు అదే భయ. మనం ఏదైనా ఒక పని చేసామంటే మన పని మీద డౌట్ రాకూడదు. డౌట్ అంటే ఎలా అంటే మరి మనం ఎలా ఇచ్చింది మనం అలాగే ఉంది, ఇది ఏం చేసాడు అన్నిటి కొనాలి, కానీ ఆ పని మాత్రం చేస్తున్నాడు. మళ్ళీ చేయకుండా కాదు, చేసేట్టున్నది. అది నేను చేసేది అంతే భయ. పని చేసామంటే చేసాడు ఏదైనా కానీ డౌట్ వస్తుంది, అలా ఉంటుంది పని చేస్తే. ఛార్జీలు కానీ అట్టే ఉంటాయి కానండి, దాని గురించి ప్రాబ్లం లేదు. ఓకే భయ, ఇంకా టోటల్గా చూసుకుంటే ఏదైతే జడ్డమార్ ఉందో జడ్డమార్ అనేది మొత్తం డీజిల్ స్ప్రే చేశాను భయ్య. డీజిల్ అనేది మొత్తం ఇంజిన్ మీద మట్టి అంతా ఉంది కదా, ఇదంతా ఈ మట్టి అంతా నీట్గా బాగా నానితే తర్వాత వాటర్ వాష్ పెడదాం అని చెప్పి మొత్తం డీజిల్ స్ప్రే చేశాను. డీజిల్ స్ప్రే చేస్తే పక్కన పెట్టాను భయ. పక్కన పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇందాక చెప్పాను కదా, గ్లామర్ అనేది దానికి సైలెన్సర్ బెండ్ పైపు ముందర మట్కాడికి కలుగుతున్న బోల్డ్ కొద్దిగా చిన్న రిపేర్స్ అయితే చేసి పంపించాను. అదేవిధంగా డియో జనరల్ సర్వీస్ చేశాను భయ. జనరల్ సర్వీస్ అంటే మీకు తెలుసు కదా, కార్బోరేటర్ క్లీనింగ్ అనేది యాక్చువల్గా ఇప్పటిదాకా ఎప్పుడు కార్బోరేటర్ క్లీన్ చేయలేదు. ఏ బండికి నేను క్లీన్ చేయను, ఎందుకంటే దాని సైడ్ నుంచి ప్రాబ్లం రాదు. దాన్ని కలబెట్టి ప్రాబ్లం క్రియేట్ చేయడం కంటే దాన్ని కలబెట్టకుండా ఉండడం మేలు. ఎలాంటి ప్రాబ్లం కార్బోరేటర్ రాదు, ఎందుకంటే చాలా మంది మెకానిక్ కార్బోరేటర్ క్లీన్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కార్బోరేటర్ క్లీన్ చేయను భయ్య. నిజం, కస్టమర్ కానీ జనరల్ సర్వీస్ అంటే ఇంత ఛార్జ్ అంటే ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంతేగాని కార్బోరేటర్ చేసావా, ఎయిర్ ఫిల్టర్ చేసావా, అది చేసావు ఇది చేసావా ఏం అడిగే ఆర్గ్యుమెంట్స్ కానీ నాకు అక్కడ పెట్టుకోను. నేను అసలు కార్బోరేటర్ కానీ క్లీన్ చేయాలి బండికి. ఎందుకు క్లీన్ చేయాలి భయ్య? మీరు మెకానిక్ చెప్పండి, కార్బోరేటర్ అనేది ఎందుకు క్లీన్ చేయాలి, క్లీన్ చేయడం వల్ల ఉపయోగం ఏంది మీరు చెప్పండి. అంటే మీరు అనుకోవచ్చు కదా మనసులో, కార్బోరేటర్ క్లీన్ చేయకుండా నేను ఇంత డబ్బులు తీసుకోని చెప్పేసి. అసలు క్లీన్ చేయడం వల్ల ఉపయోగం ఏంది అని నేను అడుగుతున్నా. మీకు తెలిసింది నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. కార్బోరేటర్ క్లీన్ చేయడం వల్ల ఉపయోగం ఏంది? మంచి మైలేజ్ వస్తుందా? ఉన్న మైలేజ్ పాంగొట్టి పెడతాం మనం. కార్బోరేటర్ పదే ఓపెన్ చేయడం వల్ల, జెట్లు క్లీన్ చేయడం వల్ల జెట్ హోల్స్ పెద్ద అయిపోయి మైలేజ్ అనేది పడిపోద్ది. సరే ఇప్పుడు ఏమైనా కరెక్ట్గా బిగిస్తామా, ఎట్ట పడితే అటు బిగిస్తాం, అది ఇంకా వరస్ట్ అయిపోద్ది. బాగుండే బండి ఎందుకు కలబెట్టడం? మంచి మైలేజ్ రాకపోతే ప్రాబ్లం చెప్తే అప్పుడు ఆలోచించాలి. స్టార్టింగ్ కంప్లైంట్ చెప్తే అప్పుడు చెప్తే మనం ఆలోచించాలి. కార్బోరేటర్ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్ కూడా అప్పుడు ఓపెన్ చేస్తాం. అసలు ఏ కంప్లైంట్ లేనప్పుడు ఉచితంగా దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం ఎందుకు?
ఎందుకంటే నేను చాలా మంది మెకానిక్ చూస్తుంటాను, ఓపెన్ చేసి క్లీన్ చేస్తుంటాను. అంటే ఓల్డ్ రూట్ అది, నేను మాత్రం కార్బోరేటర్ అయితే ఎప్పుడు క్లీన్ చేయను. ఎయిర్ ఫిల్టర్, పొల్యూషన్ ఫిల్టర్, డియోకి, బ్యాక్ బ్రేక్ షూలు అన్నిటికీ ఆయిల్ వేస్తే ఇంకా ఏదో చిన్న చిన్న 2-3 పనులు ఉంటాయి. ఆ పనులు చేసి ఒక 500 రూపాయలు సర్వీస్ తీసుకుంటా. 500 మనం జన సర్వీస్ చేస్తే 500 భయ్య అంతేను. ఓకేనా, ఇది టోటల్గా అయితే మన డిఆర్ సర్వీస్ చేసి ఇంకా మధ్యాహ్నం చూసుకుంటే ప్రజెంట్ అయితే భోజనానికి ఇప్పుడు పోతున్నా భయ్య, 3:15కి భోజనానికి వెళ్తున్నాను. ఇంకా మధ్యాహ్నం చూసుకుంటే మళ్ళీ వచ్చి కరిజ్మా వెహికల్కి మొత్తం డీజిల్ స్ప్రే చేసి మొత్తం బ్రష్ చేసి రుద్ది వాటర్ వాష్ పెడతాయి. ఈరోజు వాటర్ వాష్ పెట్టేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఏదైతే ఉందో ఆ డిస్క్ బ్రేక్ రెడీ చేస్తాను. మధ్యలో ఏంటంటే హోండా షోరూంలో మీటింగ్ కాదు భయ్య, ఏదో గివేవే ఉందంటే, గివేవే కాదు గిఫ్ట్ డబ్బాలు వేసి గుళ్ళకిచ్చి హరికి వచ్చిందా రాలేదో తీయడం అంటే వాళ్ళ పని. అది రేపు డైలీ వీడియోలో మనకి ఏం వచ్చిందో కానీ మీకు చూపిస్తాను. ఎందుకంటే షోరూమ్కి వెళ్తే మన పేరు వచ్చిందంటాడ, హరి వచ్చింది పేరు, హరి అని రమ్మని చెప్పండి గివేవేకి. గివేవే ఏమంటారు దాన్ని, గిఫ్ట్ బాక్స్ వేసి తీస్తుందని. దానికైతే పోవాలి. మధ్య భోజనానికి వెళ్ళి రాగానే 4:30కి 5 గంటలకైతే ఆడికైతే వెళ్తాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం గిఫ్ట్ వచ్చిందో, అసలు వచ్చిందా లేదా కానీ మీకు అయితే చూపిస్తాను. రేపు డైలీ వీడియో చూపిస్తాను. టోటల్గా ఇది ఈరోజు వర్క్ అయితే జరిగిన వర్క్ ఇది. ఎవరైనా సరే కస్టమర్కి అనుకూలంగా లేకపోతే బండికి ఎలా ఉందో అలా చేసేదానికి ట్రై చేయండి. అంతేగాని మీకు అనుకూలంగా మార్చుకోవాలి. బండికి ఎలా చేస్తే బాగుంటుందో అలా చేయండి. ఎందుకంటే ఆయన అలా బాధపడ్డాడు. ఇంక నేను అంటే నా వర్క్ కాదు కాబట్టి ఇంకా నేను ఆయనకైతే ఏం చెప్పలేకపోయాను. ఆయన ఏమన్నా అంటే అలా పైప్ కానీ తీసిన ఏదో పైప్ వేసుకున్నాను, నన్ను ఒరిజినల్గా బిగించిన అని చెప్పి అన్నారు. బ్రో అది అంత అవసరమే లేదు బ్రో అని చెప్పి పంపించాను. అది ఏదో సైలెన్సర్ కాబట్టి పర్లేదు, ఇంక ఇంజిన్లో వస్తువు అవుద్ది, అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది కదా. ఓకేనా, ఇది మెకానిక్ పని కదా. సైలెన్సర్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, వెల్డింగ్ షాప్ పని. ఆడైతే పొరపాటు జరిగింది. ఎవరైనా సరే మనం చేసే పని విధానం చేస్తే మనకి అనేది కస్టమర్ ఎత్తుక్కొని వస్తాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన నెక్స్ట్ టైం వెల్డింగ్ ఆడ పోరామంటే అన్న వాడు లాస్ట్ టైం కడగొట్టాడన్న వాడి కాడికి ఎందుకనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా మేము చెప్పేది ఏముంది భయ, ఇది డైలీ వీడియో 115. ఇంకా అయితే మనకి మొబైల్ అయితే రిపేర్ ఉంది. పోకో F4 అయితే ట్రై చేస్తాను. మీకు ఏదైనా మంచి మొబైల్ ఉంటే మీరు కానీ చెప్పండి, మంచి మొబైల్గా. అయితే మనకి డబల్ స్పేస్ రావాలి. అంటే ప్రతి ఒక్కటి ఫోన్పే డబుల్, గూగుల్ పే డబుల్, పేటిఎం డబుల్, వైటీ స్టూడియో డబుల్. అంటే నేను వాడేది వైటీ స్టూడియో డబుల్. ఇంకేమున్నాయి డబుల్స్ వాడేది, ఇవన్నీ డబుల్. 4 యాప్స్ డబల్ రావాలి మనకి. ఎందుకంటే 2 ఛానల్స్ ఉన్నాయి కదా. ఒకటి నాది మెయిన్ అకౌంట్ ఫోన్పే, తర్వాత యూట్యూబ్ తరఫున ఫోన్పే, గూగుల్ పే అదేవిధంగా మెయిన్, అదేవిధంగా యూట్యూబ్ తరఫున పేటిఎం. కానీ సేమ్ 2 నెంబర్లకి 2 పేటిఎంలు ఉన్నాయి భయ్య. ఎందుకంటే నాకు 2 మెయిల్ ఐడీలు ఉన్నాయి కాబట్టి 2 మెయిల్ ఐడీకి 2 విడివిడిగా పెట్టుంటాను. అందుకని ఏంటంటే డబుల్ స్పేస్ నాకు ఇంపార్టెంట్. ఈ వాళ్ళగా డబుల్ స్పేస్ లేదు. నేను ఐస్లాండ్ వాడుతున్నా. ఐస్లాండ్ మరీ వరస్ట్, అంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ దాంట్లో మనీ సెండ్ కాదు, తలకాయ నొప్పి. అందుకే ఈసారి అయితే పోకో సైడ్ నుంచి చూస్తున్నా, అంటే ఎంఐ సైడ్ నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఎంఐలో ఏంటంటే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ డబుల్ స్పేస్ ఇచ్చేస్తుంటాడు. అంటే అందుకని చెప్పేసి దాన్ని అయితే చూస్తాను. మీకు కానీ డబుల్ స్పేస్ తెలిసిన మొబైల్ ఏమంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. రేట్తో అయితే పని లేదు. ఐఫోన్ గురించి చెప్పకుండా, ఎందుకంటే ఐఫోన్లో మనకి అస్సలు సెట్ కాదు. ఎందుకంటే నేను ఒక 56 యాప్స్ అయితే నేను మొబైల్లో యూజ్ చేస్తాను కాబట్టి మనకి ఐఫోన్ అయితే అస్సలు సెట్ కాదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు పర్చేస్ చేస్తుంటే చాలా యాప్స్ అయితే పడవు కాబట్టి అది ఈ వల్లనే పడలేదు భయ్య. ఇంకా ఐఫోన్లో ఏం పడుతుంది, అది మనకు అసలు సెట్ కాదు. అందులో కానీ OnePlusలో కానీ పెద్దగా మొబైల్స్ ఏం లేవు అని చెప్పారు. ఓకే, మనకి సెట్ అయ్యేది ఎందుకంటే డబుల్ స్పేస్ వచ్చే అంత మొబైల్స్ ఏది లేదు. అందుకే పోకో F4గా డిక్లేర్ చేస్తున్నా. అదేవిధంగా తొందరలో ఒక మంచి కెమెరా కొందాం అనేది ఫిక్స్ అయ్యాను. డైలీ వీడియోస్ మొబైల్ తీసినా సరే పెద్ద వీడియోస్ అనేది మనం కెమెరాలో తీద్దామని ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా హరి మీకు పబ్లిక్ రివ్యూ ఛానల్ గురించి కానీ కొద్దిగా ఆలోచించాం. ఎందుకంటే మన ఫ్రెండ్ నవీన్ కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తున్నాడు ప్రజెంట్. ఇప్పుడే ఆయన కోసంగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆ ఛానల్ సైడ్ నుంచి కానీ పట్టించుకుంటా చేయాలనే ఆతృత అయితే ఉన్నాం. టోటల్గా అయితే మీరు లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. మీరు టార్గెట్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. నేనైతే మీకు డైలీ కనబడుతుంటాను. కొద్దిగా మొబైల్ రిపేర్ ముందు కానీ కొద్దిగా లేట్ అయింది, ఎక్కువ సాగలేదు నాకు ఇష్టం లేదు. టోటల్గా అందరికీ బై చెప్తాను. ఈరోజు ఏం గిఫ్ట్ వచ్చిందో నేను రేపు మీకు డైలీ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకేనా, టోటల్గా బాయ్.